హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఏదైనా సినిమా వస్తే బాగుంటే ఎంత పొగుడుతారో, తేడా వస్తే అంతే దారుణంగా ట్రోలింగ్ చేస్తారు. నెటిజన్లకు నచ్చితే నెత్తిన పెట్టేసుకుంటారు, లేదంటే మీమ్స్ ట్రోల్స్ అంటూ ఊపిరి ఆడనివ్వకుండా చేస్తారు. ఇప్పుడు శంకర్ ఇండియన్ 2కి అలాంటి పరిస్థితే వచ్చింది. నేటి ఉదయం నుంచి ఇండియన్ 2 మీద దారుణంగా చర్చలు జరుగుతూనే వస్తున్నాయి. సినిమా పూర్తి టాక్ బయటకు రావడంతో విపరీతమైన ట్రోలింగ్ కు ఎదుర్కోవాల్సి వస్తుంది. భారతీయుడు 2 ఏ మాత్రం ఎమోషనల్ గా కనెక్ట్ కాకపోవడంతో సమస్య ఏర్పడింది. భారతీయుడు సినిమాని అందరూ గుండెల్లో పెట్టుకున్నారు. ఆ స్థాయి అంచనాలతోనే సినిమాకు వెళ్లారు. కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇండియన్ 2లో సేనాపతిని చూసి అందరికీ శంకర్ మీద జాలి కలిగి ఉంటుంది. ఒకప్పుడు ఎలాంటి సినిమాలు తీశాడు, ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు అని అనుకోవచ్చు. కథ, కథనాలు ఏ మాత్రం కూడా కొత్తగా ఉండకపోవడం, పూర్తి ఔట్‌డేటెడ్ సినిమాను ఇప్పుడు తీయడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా మొదటి పార్ట్‌తో ఈ రెండో పార్ట్‌ని పోల్చి చూస్తున్నారు. అలా పోల్చితే అసలు ఈ రెండో పార్టు దరిదాపుల్లో కూడా రాలేదు. అసలే శంకర్ ఫేడ్ ఔట్ అయ్యాడనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇండియన్ 2తో మరోసారి అది నిరూపితమైందని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ సినిమానే ఇలా తీశాడంటే గేమ్ చేంజర్ ఇక దారుణమైపోయేలా ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడంతా కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మీద కౌంటర్లు పడుతున్నాయి. ఇండియన్ 2 రిజల్ట్ చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కాలరాత్రే అని అంతా అనుకుంటున్నారు. ఇండియన్ 2 దెబ్బకు గేమ్ చేంజర్ మీద గట్టిగానే ప్రభావం కనిపించేలా ఉంది. ఇండియన్ 2 సంగతి పక్కన పెడితే మూడో పార్ట్ మీద కాసింత హోప్స్ అయితే పెట్టుకునేలానే ఉంది. అందులోనే అసలు కథను దాచి ఉంచినట్లుగా అనిపిస్తోంది.